మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బివేర్ నగర్ లో ఉన్నామండి. ఇక్కడ గత 10 రోజుల నుంచి అయితే ఇక్కడ ఆసాములు కార్మికులు నిరాహార దీక్ష అయితే చేస్తున్నారు. దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అయితే మనమైతే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని మరికొన్ని వివరాలు అడుగుదాము. అలాగే కేకే మహేందర్ రెడ్డి కూడా వస్తున్నారని చెప్పేసి అన్నారు. వారిని కూడా అసలు ఏమేమి చేస్తారు, వీళ్ళ డిమాండ్స్ ఏంటని చెప్పేసి కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మిత్రులకు నమస్కారం. ఈ రోజు రిలే నిరాహార దీక్ష 10 రోజులు జరుగుతుంది. ఎందుకంటే ఈ రిలే నిరాహార దీక్షలు ఆసాంలకు ఉపాధి లేక గత 3-4 నెలల సంది రోడ్డున పడ్డారు. ఒక 2500 మంది కుటుంబాలు 15,000 మంది కార్మికులు వాళ్ళ రోడ్డున పడడం వలన మాకు ఉపాధి లేక మేము రోడ్డున పడ్డాం. మాకు ఉపాధి లేదని చెప్పి రకరకాల నిరసన తెలపడం జరిగింది. ఇక్కడ ఉన్న కేకే మహేందర్ రెడ్డి గారు ఇన్ఛార్జి గారిని, అటు ఆదిశీనన్న గారిని, ఇటు తుమ్మల నాగేశ్వరరావు గారిని అందరినీ కలవడం జరిగింది. ఈ సమస్య మీద ప్రతి ఒక్కరికి రకరకాల నిరసనలు తెలిపి మేము చెప్పడం జరిగింది. ఇవాళ ఈ రోజు నాడు కేకే మహేందర్ రెడ్డి గారు వచ్చి మీకు శాశ్వతంగా ఉపాధి కల్పిస్తాము, ఒక 15-20 రోజులు మీరు ఓపిక పట్టండి, మీ సమస్య మేము తొందరలో తీరుస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఏమంటారంటే సమస్య పరిష్కారం అయ్యేదాకా మేము ఇక్కడి ఈ శిబిరం తీసే ప్రసక్తి లేదు. మా సమస్య పరిష్కారం అయినాకనే ఇక్కడి టెంట్ తీస్తాం, అదివరకు మాత్రం ఇది తీసే ప్రసక్తి లేదు. ఇవాళ మేము ఎంత బాధలో ఉన్నామంటే ఇవాళ ఎగ్జామ్ వచ్చినాయి, పోరాళ్ళకు ఫీజులు కట్టాలి, హాల్ టికెట్లు తీసుకురావాలి, ఏ కష్టం చేసుకుందామని ఇక్కడ సిరిసిల్ల కాడ ఉపాధి లేదు. కాబట్టి ఈ పోరాళ్ళకు ఫీజులు కట్టి హాల్ టికెట్ తీసుకొచ్చి వాళ్ళ ఎగ్జామ్ కొరకు మేము బాధపడదామన్నా కదా రూపాయలు లేకుండా అయిపోయింది. ఇవాళ పూటకు కిల తీసుకొచ్చి అండుకునే ప్రసక్తి వచ్చింది. ఇవాళ వచ్చి చేస్తాం అని అంటారు కానీ రేపే మీ అధికారం తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ సమస్య పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేయాలి. కానీ మేము 15 రోజులు 20 రోజులు అంటే వీడికే 3-4 నెలలు అయిపోయింది సార్. మేము పిల్లలు చదవలేక మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి సార్. ఆ గొడవల గురించి మేము ఇవాళ రోడ్ ఎక్కిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మాకు ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన రేపే మేడం గారితో ఈ సమస్యకు పరిష్కారం చేసి గవర్నమెంట్ తరపు నుంచి వెళ్ళి మాకు ఆర్డర్స్ ఇస్తారా, పైసలు వేసి లేకపోతే ఇక్కడ ఉన్న వస్త్ర పరిశ్రమ నడిపిస్తారా, ఏదేమైనా మాకు మాత్రం ఉపాధి కావాలి. ఉపాధి ఖచ్చితంగా ఇస్తేనే మేము ఇక్కడి నుంచి సమ్మె విరమణ చేస్తాం, అదివరకు సమ్మె నడుస్తూనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ ఏమన్నారంటే ఎస్ఎస్ఐ యూనిట్లకు 2023 మే ఆనాడు మాకేంది 2016 నుంచి వెళ్ళి 2023 దాకా బిల్లు కొట్టడం జరిగింది. మేమేమంటున్నామంటే 2016 నుంచి వెళ్ళి 2023 దాకా మీరు ఏం చేశారు? అదే సంవత్సరం నాడు 2016 నాడు మరి మీరు ఎస్ఎస్ఐ యూనిట్ వేసుకున్నారు, మీకు సబ్సిడీ లేకుండా మేము బిల్లులు కొడదామని ఆనాడంటే మేము దంద చేయలేకపోతుంటివి, మేము బతుకమ్మ చీర నడపకొని పోతుంటివి. ఇవాళ 6 ఏళ్ళది ఇవాళ మొత్తం ఒకటేసారి కట్టి మాకు ఇవాళ బిల్లులు కట్టాలి, కడితేనే మేము ఊపుకుంటాం, మా గవర్నమెంట్కి రాబడుతుంది అంటే ఇది సరైన పద్ధతి కాదు. మేము ఏదే రకమైన మా ఇంట్లో భార్య పిల్లలు నమ్మినా కట్టే స్థితిలో మేము లేము. కాబట్టి గవర్నమెంటే తలుచుకొని దీన్ని మాఫీ చేసి యథావిధిగా మాకు సబ్సిడీ అందించాలి. ఎస్ఎస్ఐలకైనా కానీ మార్క్సిజం సంఘాలకైనా కానీ ప్రతి ఒక్కరికి ఆసాంకి ప్రతి ఒక్కరికి ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం. సిరిసిల్ల ఆసాంల సమన్వయ కమిటీ పక్షాన గత 10 రోజుల నుంచి ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. దానికి ముఖ్యంగా ప్రధానంగా మా డిమాండ్స్ ఏంటంటే ఇక్కడ బతుకమ్మ చీరలు ఆర్డర్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రభుత్వ ఆర్డర్లు కొనసాగాలి. అదేవిధంగా ఏదైతే 365 రోజులు కూడా ప్రభుత్వ ఆర్డర్లు ఇక్కడ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మేము యారన్ డిపో ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రధానంగా గత 6 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దాన్ని ఇప్పుడు వాళ్ళు చేయలేదు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, సార్ ఇక్కడ ఉన్నటువంటి ఆసాంలకు కార్మికులకు యారన్ డిపో ఏర్పాటు చేస్తే చాలా ఆర్థికంగా తోడ్పాటు కూడా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము ఏదైతే కర్ణాటక తరహాలో ఉచిత కరెంటు మాకు ఇక్కడ 1000 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంటు కావాలని చెప్పేసి మేము ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో నాటి నుంచి ఉన్నటువంటి సబ్సిడీ ఏదైతే 50% సబ్సిడీ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అదేవిధంగా కొనసాగించాలని చెప్పేసి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటు డిమాండ్లన్నీ నెరవేరేంత వరకు కూడా ఈ యొక్క టెంట్ కూడా ఇక్కడనే దీక్షా శిబిరం ఇలానే ఉంటుంది. దయచేసి మీరు తొందరగా ఇటు డిమాండ్లన్నీ పరిష్కరించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఈ సమస్యకు సరైనటువంటి సొల్యూషన్ శాశ్వత పరిష్కారం అందిస్తారని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం.
థ్యాంక్ యూ. పరిశ్రమకు అనుబంధంగా ఉన్నటువంటి ఏదైతే మ్యాక్స్ సంఘాలు ఉన్నాయో అదేవిధంగా ఎస్ఎస్ఐలు ఉన్నాయో గతంలో కొట్టినటువంటి ఏదైతే కరెంటు సబ్సిడీ ఉందో అదే విధంగా ఇప్పుడు కూడా కొనసాగాలని చెప్పేసి మేమందరం కూడా ఆసాంల సమన్వయ కమిటీ పక్షాన కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూసారు కదండి, కార్మికుల డిమాండ్స్ అయితే ఆ కేకే మహేందర్ రెడ్డి కూడా వచ్చారు. వీళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని కూడా వాళ్ళు సాల్వ్ చేస్తామని చెప్పేసి వాళ్ళకైతే హామీ ఇచ్చాడు. కెమెరామెన్ విజయ్తో నేను మిస్ రేవంతి, సుమన్ టీవీ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.